అందరికీ నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్‌ల మస్తు సీట్లు వచ్చినాయని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్‌కు, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌కు పోదామా వద్దా? పోతే ఇంకా దారుణంగా ఉంటుందేమో అన్న చర్చ ఒకటి ముందర పెట్టుకున్నారు. అంటే అదొక మల్లగుల్లాలు పడుతున్నారంట చూడు అట్లా. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగానే మున్సిపల్ ఎలక్షన్స్‌లో వాళ్ళకి మంచిగా వచ్చినాయి అనుకుంటే ఈ ఆలోచన అవసరం లేదు. పోదాం పచ్చాలో ఎంపీటీసీ ఎలక్షన్ పోదాం, జెడ్పీటీసీ ఎలక్షన్ పోదాం, ఏదైతే అదైతే మంచిగా వచ్చినాయి ఇప్పుడే కొట్టాలి అని అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అట్లా కాదంట. ఇప్పుడు ఎట్లుంటుంది, ఏమవుతుందో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు పోతే ఇంతకన్నా ఇంకా దారుణంగా ఉంటుందేమో. ఎందుకంటే వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళు ఊహించిన రిజల్ట్ కాదు, ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్స్లో వాళ్ళు ఊహించిన రిజల్ట్ కాదు. ప్లస్ ఇప్పుడు ఇంకా చాలా కిరికిరి ఉంది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ పోవాలంటే ముందు రైతు భరోసా అయ్యాలి. రైతు భరోసా కోసం డబ్బులు జమ చేశారు. బ్యాంకులో మొన్ననే 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, మొన్న 10వ తారీఖు నాడు. అవి అట్లే పెట్టిరంట. కానీ 9,000 కోట్లు ఇచ్చేస్తే సరిపోతుందా? మరి అంతకుముందు పెండింగ్ ఉన్నాయి. 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చేస్తే ఓట్లు పడతాయా, లేకపోతే మళ్ళీ మొదటికే వస్తుందా స్టోరీ? ఇవన్నీ ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నేను మీకు అప్డేట్ చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 3 సబ్స్క్రైబ్ చేస్తే ఓ 2 రిపోర్ట్స్ కొడుతున్నారు. రిపోర్ట్ కొట్టినప్పుడల్లా ఒకటి మైనస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి రిపోర్ట్ కొట్టే వాళ్ళకు కాంపిటీషన్గా కొంత సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు సబ్జెక్ట్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళకు ఇదే కిరికిరి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అనుకున్నట్టుగా రాలేదు. ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు చాలా వస్తాయి అనుకున్నారు. మొన్న చెప్పారు కదా, డిస్టింక్షన్ వస్తాయి, 80% వస్తాయి, 90% వస్తాయి అన్నారు కదా మొన్న. తీరా చూస్తే అఫీషియల్ లెక్కలే చెప్తున్నాయి 53%, 54% వచ్చినాయి. సేమ్ సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా వచ్చినాయో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా గట్లే వచ్చినాయి. ఇంకా దిగజారింది మున్సిపల్ ఎలక్షన్స్లో. ఇప్పుడు ఆడనంటే పార్టీ గుర్తు మీద జరగలేదు, ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పార్టీ గుర్తు మీద జరుగుతాయి. మళ్ళీ పట్టణ ఓటర్ను గ్రామీణ ప్రాంత ఓటర్తో పోల్చలేం. గ్రామీణ ప్రాంత ఓటర్కు వాళ్ళు ఈ గవర్నమెంట్ చాలా ఆశతో ఓట్లేసినారు. సరే, పట్టణాలు ఉండే ఓటర్ అంటే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంటారు, ఏదో వ్యాపారం నడుస్తుంటుంది, 4 పైసలు వస్తుంటాయి పోతుంటాయి, వాళ్ళ బతుకుతుంటారు, పక్కల గురించి పెద్ద పట్టించుకోరు, పెద్ద చర్చలు జరగవు రాజకీయంగా. కానీ ఊళ్ళో అట్లా కాదు కదా. రచ్చకట్ట మీద కూర్చొని వాళ్ళు చర్చలు చేస్తారు కదా, అస్సలు రాజకీయాలు వాళ్ళే మాట్లాడతారు. ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్పే మాటల మీద, రోజు ఆయన మాట్లాడే బూతుల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద రచ్చకట్ట మీద కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారు రైతులు. ఆయన అట్ట అన్నాడు, ఇన్ని ఇట్ట అన్నాడు. ఇంకా మన భాష ఉంటుంది కదా, రైతుల భాష, ఆ భాషనే మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు ఏకదమ్ వచ్చింటేనేమో మున్సిపల్ ఎలక్షన్స్లో ఏం ఆలోచన చేయకుండా టకటకటక ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చేస్తున్నాం పెట్టేస్తుండ్రి. వీళ్ళు యాక్చువల్గా ఆ ఓపుతోనే 9,000 కోట్లు బాకీ తీసుకొచ్చారు బ్యాంకు నుంచి 10వ తారీఖు నాడు. తెచ్చి పెట్టారు 9,000 కోట్లు రైతు భరోసా కోసమే ఉండని చూద్దామని. కానీ ఇప్పుడు ఆలోచనలు పడ్డారు. ఇప్పుడు అట్లా ఏకదమ్ రాలేదు. మున్సిపల్ ఎలక్షన్స్లో ఏకదమ్ వీళ్ళు అనుకున్నట్టు రాలేదు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లాగానే అవుతుందా ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పోతే? ఎందుకంటే అది కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతుంది. ఇప్పుడు మినిస్టర్లంతా ఏంది మన పరిస్థితి? ఇప్పుడు గ్రామీణ ఓటర్లను ఎట్లా మనం రైతు భరోసా వేసినంత మాత్రాన ఓట్లు వేస్తారా? రైతు భరోసా పడితే మనం కనీసం ఈ రిజల్ట్ అని వస్తుందా గ్రామీణ ప్రాంతాలలో? లేకపోతే అసలు మొత్తానికే మోసం వస్తుందా? ఎందుకంటే అన్నీ ఆపి రైతు భరోసా ఇద్దాం అనుకుంటున్నారు. అన్నీ ఆపి ఏంటో ఇంకా ఈ గవర్నమెంట్లో చేయరానంత అప్పు చేసినారు. ఈ సంవత్సరం చేయరానంత అప్పు, ఈ 9,000 కోట్లు చాలా ఎక్స్ట్రా అయిపోయింది. 9,000 కోట్లు అన్ఎక్స్పెక్టెడ్గా అప్పు చేసినారు. ఎందుకంటే ఇక మున్సిపల్ ఎలక్షన్ ఎట్లయినా మనం కొడతాం, మస్తు వస్తాయి మనకు, మనం ఇక ఇదే ఊపుతోన సర్పంచ్ ఎలక్షన్స్కు, మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్స్ పోవాలి ఇదే ఊపుతోన, ఇక కొట్టేయచ్చు అనుకున్నారు. కానీ అట్లా కాలేదు. వీళ్ళు అనుకున్నట్లుగా కాకపోయేసరికి ఇప్పుడు 9,000 కోట్లు ఇచ్చినంత మాత్రాన కథ అయిపోతారు అనిపిస్తలేదు. వాళ్ళలో జరుగుతున్న చర్చని ఇదంతా. రైతు భరోసాను ఎలక్షన్స్ 3 పెట్టారు. ఇప్పుడంతా మనం చూస్తూనే ఉన్నాం కదా. లాస్ట్ టైం ఇచ్చింది కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం అని ఇస్తే హైకోర్టు సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా వేసింది. అప్పుడు తర్వాత నడిచింది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. దానిలో కూడా అనుకున్న ఫలితాలు రాలేదు. దానిలో కూడా 54% వచ్చినాయి. పార్టీ గుర్తుల మీద జరగలేదు. ఇంకా వాళ్ళు పార్టీ గుర్తుల మీద జరిగితే ఇంకెంత ప్రమాదం. ఇప్పుడు 9,000 కోట్లు రైతు భరోసా అని ఇస్తాం. నిన్నమన్నా అవన్నీ కండిషన్స్ కూడా మాట్లాడారు కదా. పంట వేసిన వాళ్ళకే వేయాలని మాట్లాడుకున్నారు. వద్దు ఇదంతా నెగిటివ్ అవుతుంది, రైతులు వేరేలాగా మాట్లాడుకుంటున్నారు. అలా కన్నీ తెలుస్తాయి. మీరు రచ్చకట్టల మీద కూర్చొని మాట్లాడుకున్న విషయాలన్నీ గవర్నమెంట్ తెలుస్తాయి. ఇక అట్లా కాదు మేము అందరికి ఇస్తామని మళ్ళీ ఒక పేపర్లో వార్త రాపించుకున్నారు. ఇదంతా ఎలక్షన్స్ ముందు, ఈ రిజల్ట్ కన్నా ముందు, మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్ కన్నా ముందు జరిగింది. కానీ రిజల్ట్ చూసిన తర్వాత జరుగుతున్న చర్చ ఇది. 9,000 కోట్లు ఇస్తే సరిపోతుందా? మరి అంతకుముందు మనం అప్పుపడ్డాం కదా. వీళ్ళు ఇచ్చింది మొత్తం 5 సీజన్లకు, ఇప్పటికి 2 సీజన్లు ఇచ్చినారు. 3వ సీజన్ ఇస్తే ఇప్పుడు, అంతకుముందు 2 సీజన్లు బాకీ పడ్డారు. ఒక సీజన్ బోనస్ బాకీ పడ్డారు. అంతకుముందు యాసంగిది.
ఇప్పుడు యాసంగి ఇది మళ్ళీ అంతకుముందు యాసంగి బోనస్ కూడా మీద పడ్డది. ప్లస్ ఇదంతా ఎలక్షన్స్ కోసమే ఇస్తున్నారు, ఒకవేళ ఇస్తే ఎలక్షన్స్ కోసమే అనేది రైతులకు అర్థమైపోతుంది. ఎలక్షన్స్ కోసమే అయిన తర్వాత ఇదే లాస్ట్ అవుతుంది అని కూడా తెలుసు రైతులకి, మళ్ళీసారి ఇయ్యరు అనేది కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా? ఇప్పుడు పట్టణాల్లో ఉండే ఓటరేమో ఇంకా ఏమన్నా కానీ 3 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది కదా, మనకు మోరు తీయాలన్నా రోడ్ వేయాలన్నా ఇక ఇదే గవర్నమెంట్ వేయాలి కదా, తప్పదు ఇక తిట్టుకుంటూనే వేసిర్రు ఆయనత. కానీ ఊర్లో అట్లా ఉండదు, ఎందుకు ఏడో చూస్తామంటారు. సర్పంచ్ కూడా చూస్తుందంలే, ఎందుకేడు రోడ్డు రోజు వేసి ఉంటుంది ఊర్లో రోడ్లు, లేదా మోరీలు రోజు వేసేవి ఉంటాయి ఏమన్నా. ఈడంటే కొత్త కొత్త ఎప్పుడు కాలనీలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు జనం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. పల్లెటూరులు అలా కాదు కదా, పల్లెటూరులు ఫిక్స్డ్ అయి ఉంటాయి, దాంట్లో ఆల్రెడీ చాలా రోడ్లు ఉంటాయి, మోరీలు ఉంటాయి, అంత ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. ఈ గవర్నమెంట్ ఆ స్కీమ్స్లోనే ఫెయిల్ అయిపోయింది. అందుకే పల్లెటూరు ఇక్కడ ఆలోచించినట్టుగా పల్లెటూరులో ఆలోచించారు. ఇప్పుడు మినిస్టర్స్ అంతా ఏమంటున్నారంట, ఇవి మన 9,000 కోట్లు వేస్తే అయిపోతుందా అంటే వేస్తారా ఓట్లు? ఏమో పట్టణ ఓటర్లు అంటే అంతో ఇంతో కొంత మేనేజ్ చేయగలిగి ఏదో సాగు తప్పినా కన్నులొట్ట పోయినట్టు, సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టుగా అంతో ఇంతో ఏదో సాధించడం. ఇంకా అంతకన్నా ఇంకా పోతే ఇంకా ఇజ్జత్ పోయేది. రేపు ఎంపీటీసీ జెడ్పీసీలా కనుక ఇంతకన్నా బ్యాగ్ పోతే ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. గ్రామీణ ఓటర్లను మనం అంత ఈజీగా లెక్కలు వేయలేము, గ్రామీణ ప్రాంత ఓటర్లను అంత ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వీళ్ళు 4 పైసలు ఇచ్చినంత మాత్రాన, ఒక కోటి రూపాయలు వంచినంత మాత్రాన, లేకపోతే ఇంకా 9,000 కోట్లు ఇచ్చేసినాం, రైతు భరోసా ఇచ్చిండు రేవంత్ రెడ్డి మంచోడు అనే పరిస్థితులు ఉంటాయి ఊర్లలో. అట్లా ఉండవు కదా, ఊళ్ళలో కొంత రియాలిటీగా ఆలోచిస్తారు కదా, ఏమవుతుంది వీళ్ళు ఎందుకు ఇచ్చారు పైసలు ఉంటుంది ఊళ్ళో. వీళ్ళు 9,000 కోట్లు ఇస్తే కూడా దాని గురించి ఆలోచిస్తారు, ఎందుకు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇచ్చిండు, ఎలక్షన్ రాకపోతే ఇవ్వకుండే కదా, అంటే ఎలక్షన్ అయిపోయినాక ఇయ్యడు కదా అనేది కూడా అర్థమవుతుంది పల్లెటూరులో జనాలకి, అందరికి అర్థమవుతుంది. పల్లెటూరులో ఉన్న ఓటర్లకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. అందుకే ఎట్లా అసలు ఏం చేద్దాం, తర్జన భర్జన, వెనకపోదామా ముందుకోదామా? ఇప్పుడు బోనస్ ఇవ్వాలంటే మళ్ళీ ఒక 1,500 కోట్లు కావాలి, అంతకుముందు యాసంగి పెండింగ్ బోనస్ ఇవ్వాలంటే ఒక 1000 కోట్లు మినిమం కావాలి. ప్లస్ ఇక ఊర్లోకి పోతే చాలా చర్చలు వస్తాయి. నిరుద్యోగులంతా ఊర్లో తిరుగుతున్నారు. ఇప్పుడు అశోక్ నగర్ ఖాళీ చేసిపోయారు, అశోక్ నగర్లో లేరు, ఇళ్ళల్లో ఉన్నారు పోయి, ఎందుకంటే ఇక్కడ ఖర్చులు భరించలేక వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు. ప్లస్ ఈ ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యాక ఆ ఫోన్లన్నీ ఆడికే పోతున్నాయి, వాళ్ళకే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, ఇది ఎక్కడ అయితట్టుంది, కాలేజీలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు పిల్లల్ని. ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు కదా ఏమవుతుందో. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం అన్ని ఉద్యోగాలు ఇచ్చాం అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఫ్రీగానే ఉంటారు, మంచిగా మాట్లాడుకుంటారు. టౌన్లో ఉన్న వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఏమో ఇచ్చిండేమో అని కొంతమంది ఇయ్యరేలి, కొంతమంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పక్కా తెలుస్తుంది, ఎందుకంటే ఉద్యోగాలు వస్తే వాళ్ళ మనమన్లకో వాళ్ళ కొడుకులకో వస్తాయి, వాళ్ళ పిల్లలకే వస్తాయి కదా. అలా రాలేదు అంటే ఉద్యోగాలు ఇవ్వలేదని అర్థం. వాళ్ళకి మంచి టైం దొరుకుతుంది, ఫుల్ టైం దొరుకుతుంది ఊళ్ళో, మంచి రచ్చబండ మీద ఉదయం సాయంత్రం నిమ్మలంగా కూర్చొని అందరితోన ఊచిపోతే అందరితోనూ మాట్లాడి అసలు ఏమవుతుందో మొత్తం తెలుసుకుంటారు. అందుకే పర్ఫెక్ట్ రాజకీయాలు ఊర్లో. ఇది అన్ని ఎలక్షన్స్కు డిఫరెంట్ ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్, సర్పంచ్ అంటే కనీసం మనిషినైనా చూసి ఓటేస్తారు, ఏ పార్టీ అయినా కూడా. పార్టీ సపోర్టెడ్ కదా, పార్టీ డైరెక్ట్ ఉండదు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో ఎవరికేం పని ఉండదు, ఊళ్ళో ఎవరికేం పని ఉండదు. ఈయన చేసేది ఏముంది, ఆల్రెడీ సర్పంచ్ను చూసుకుంటారు అన్నట్టు ఉంటుంది. ఎనీవే గవర్నమెంట్లో జరుగుతున్న చర్చ అనవసరంగా ఇంకా లుక్సాన్ అవుతామా? ఇప్పటి వరకు ఏదో పైకి పోకపోయినా ఏదో పేపర్లను మేనేజ్ చేసి మీడియాని మేనేజ్ చేసి బాగా వచ్చినాయి అని రాపించుకుంటున్నాం. కానీ ఇది గ్రామీణ ప్రాంత ఓటర్ దగ్గర పోయే వరకు ఇది రియలైజ్ అవుతుంది అంటే రియల్ పిక్చర్ బయటపడుతుంది. కాబట్టి అంత ఈజీ కాదు అనేది ఒక చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాలు కూడా మాట్లాడతాయి కదా, ఒక రైతు భరోసా ఇవ్వగానే అయిపోదు కదా, అంతకుముందు ఇచ్చిన రైతు భరోసా గురించి అడుగుతారు, అంతకుముందు పెండింగ్ ఉన్న రైతు భరోసా ఇస్తావా అని అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ భాగ్యకాళ్ళు వంచుతారు బీఆర్ఎస్ వాళ్ళు, భాగ్యకాళ్ళని తయారు చేసి చూసినాం కదా మనం. అంటే ఒక్కొక్కరికి ఎంత బాగున్నారు. మహిళలు 2500 తులం బంగారం గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాపులర్ స్కీమ్ అది, తులం బంగారం అనేది. అసలు మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, తులం 2 తులాల బంగారం వస్తుంది, ఎట్లా ఇంకా ఈ 5 సంవత్సరాలు పెళ్లి చేస్తాం అని లెక్కలు వేసుకుని వాళ్ళు ఉన్నారు. 2500 వస్తుంది మహిళలకు అంటే, సరే మా ఇంట్లో అత్త కోడలు 2 ఉన్నారు, ఈ నెలకు 5,000 రూపాయలు వస్తాయి, మస్తు అయితే ఊళ్ళో మస్తు కదా, ఆడ కిరాయిలు కట్టేది ఏమి ఉండదు కాబట్టి మస్తుగా అయితే అని అనుకున్నారు. అట్లా ఆశలు కూడా మస్తు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది బహిరంగ రహస్యం. బట్ కాంగ్రెస్ గవర్నమెంటే తర్జన భర్జన పడుతుంది అని అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో ఎట్లాంటి రిజల్ట్ బయటికి వాళ్ళు చెప్తున్నది వేరు, వాళ్ళు మాట్లాడుతున్నది వేరు, వాళ్ళని సంతృప్తికరంగా లేరు. ఆ మినిస్టర్లు ఏమనుకుంటారంటే మా దగ్గర మేము గెలిచేసినాం, ఎవరన్నా పాడైపోయింది, మాకు టోటల్తో మాకేం సంబంధం అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఎనీవే ఏమైతే తెలియదు, ఇవన్నీ లింకప్ అయి ఉన్నాయి. రైతు భరోసా రావాలంటే ఎంపీటీసీ జెడ్పీసీ సెక్షన్ పెట్టాలి. ఎంపీటీసీ జెడ్పీసీ సెక్షన్ పెట్టాలి అని అంటే ఈ 9,000 కోట్లు ఇస్తే పడతాయి పదామని వాళ్ళకే డౌట్ ఉందంట. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.